సమావేశాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అంటే మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడంతో 1,00,000 కోట్లు కొట్లపోయినాయని చెప్పని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు అంటే వాస్తవంగా వారి దగ్గర మొత్తం సవివరం రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఇవి కేవలం ఒక భాగం మాత్రమే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో టోటల్ కాంపోనెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ 1 lakh ఎక్స్పెండిచర్ 1 lakh crore. ఇలా మేడిగడ్డ అన్నారం సుందిళ్ళని 1,00,000 కోట్లు కాదు. మేడిగడ్డ ఒక 4,000 కోట్లు అయి ఉంటుంది. అన్నారం సుందిళ్ళ ఓన్లీ సీపేజ్ అన్నారం సుందిళ్ళ. ఇప్పుడు ఈ 3 బ్యారేజెస్ పునరుద్ధరింప చేయబడాలి అని అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఈ మూడింటిని పునరుద్ధరింప చేయబడాలి అని అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి వచ్చి ఈ ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా మనం వినియోగంలోకి తీసుకురావాలనేది ఆలోచించాలి. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ లెవెల్తోని బ్యారేజ్ నిర్మాణం చేసి ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి చేరవేయాలని చెప్పని భావించారు. ఒక లిఫ్ట్ ద్వారా. సరే, అప్పుడు ఏదైతుందో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మనం ఏదైతే 152 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పని భావించినామో అది సాధ్యం కాలేదు. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి అంగీకరించలేదు. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం, ఇప్పుడు వారు ఏ విధంగా ఈ ప్రాణహిత నదీ జలాలను వినియోగులకు తేవాలనేటువంటి ఒక భావనతోని మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 152 మీటర్ లెవెల్కు అంగీకరించడం లేదో అదే తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ లెవెల్ ఒక బ్యారేజ్ మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతామో పొందే ప్రయత్నం చేస్తూ దిగువన 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ వద్ద ఎక్కడైతే మీకు ప్రాణహిత గోదావరి రెండు కలుస్తాయో అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయబడ్డట్టయితే 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ నుండి అన్నారంకి వెళ్ళి సుందిలకి ఎత్తిపోస్తే సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయచ్చు. మనం ఈ ప్రాణహిత నదీ జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఒక భావనతోని ఈ 100 మీటర్ లెవెల్ దిగువకు రావడం జరిగింది. సరే, ఈ 100 మీటర్ లెవెల్ దిగువన ఈ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేస్తూ అది వినియోగంలో కూడా తేవడం జరిగింది. సరే, అన్ఫార్చునేట్లీ దురదృష్టం కొద్దీ కారణం ఏదైనా అది నిర్వహణ లోపమా మనకు 2 పియర్స్ ఏదైతుందో క్రాక్స్ వచ్చి కృంగిపోవటం అప్పుడు 23 అక్టోబర్లో. సరే, ఇప్పుడు ఇది జరిగి దాదాపు 2.5 years గడిచిపోయిందే. ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ప్రాణహిత నదీ జలాలను వినియోగులకు తెచ్చుకోవటం ఇది కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఇది జీవనాధారం అని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి కాబట్టి ఏదైతుందో దాన్ని వదిలేయలేము మనం.
ఇప్పుడు ఈ ప్రాణహిత నదీ జలాలపై ఆధారపడ్డట్టుగా మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, మలక్పేట రిజర్వాయర్ కానీ, మీకు రేపు షామీర్పేట కానీ, రేపు భవిష్యత్తులో మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. హైదరాబాద్ నగర దాహార్తి తీర్చబోయేది కూడా ఇదే. మన పారిశ్రామిక అవసరాలకు వినియోగపడేది కూడా ఇదే. ఇప్పుడు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కడెం సర్ప్లస్ ఈ రెండు మేరకు వస్తే మనకు 100 టీఎంసీ రావచ్చే. బోత్ ఎస్ఆర్ఎస్పి అండ్ కడెం పుట్ టుగెదర్ 100 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఫ్లడ్ సీజన్లో ఏమైనా ఎక్కువ వస్తే మీ వరద కాలువ ద్వారా మిడిమానేరు ఎలిమినేట్ చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏదైతున్నదో వీళ్ళు ఏ మేడిగడ్డ అన్నారంపై ఆధారపడి నిర్మితమైనటువంటి ఈ కాళేశ్వరం కాంపోనెంట్స్ అవి ఇప్పుడు ఏదైతుందో మనకు సరే అదృష్టం కొద్దీ కాలం అనుకూలిస్తున్నది. రేపు ఎప్పటికీ కాలం ఇదే విధంగా ఉంటుందని ఊహించలేం మనం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతుందో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి తుమ్మడిహట్టి వద్ద నుండి ఏదైతుందో ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం తవ్విన కాలువలను అప్పుడు 152 మీటర్ లెవెల్లో తవ్విన వాటిని 148 మీటర్కు రీడిజైన్ చేసి సుందిళ్ళ వరకు తీసుకురాగలిగినట్టయితే సుందిళ్ళలో ఉన్న లిఫ్ట్తోనే ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయొచ్చు అని ఒక ఆలోచనతో మనం ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నామే కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్, ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. వీళ్ళకి కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పండి. సరే ఇప్పుడు నేను ఆలస్యమని అనుకుంటలేను బాబు. సరే ఏదైనా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మా మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఏదైతే ఉందో తొందర తీసుకోవడం మంచిదని ఒక అభిప్రాయం ఉన్నది. యువర్ రైట్. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తాను చెప్పంటున్నాను. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తాను చెప్పంటున్నాను. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది లేదు ఇక్కడ చెప్తే కదండి, అది చెప్పినాక ఇంకేముంది అందులో. దాని కొరకే కొద్దిగా జాప్యం అవుతుంది. దాని జాప్యం అయితే అది కూడా నేను కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. అదైతే మీరు ఓపెన్లీ దే గేవ్ స్టేట్మెంట్. రియల్లీ వాళ్ళ నాపై చూపే అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళ ధన్యవాదాలు చెప్తాను బోత్. ఇప్పుడు ఎందుకంటే అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటుందని ఎవరైనా భావిస్తారు. అందులో భాగంగా ఏదైతే ఉందో బీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్పా కదా, నేను ఇప్పుడు ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే ఇప్పుడు మార్పు అనేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాను. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. అదే మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. మేము అదే ఆలోచనలు ఉన్నాం. మీరు కూడా మీకుండేటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్.
యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం. చేరాల్సిందేనే. ఏ పార్టీలు చేరుతాం అనేది ఏది ఇస్తుందో నిర్ణయం మీ ద్వారానే తెలుపుతా అని చెప్పింది నేను. ఇప్పుడు ఒకప్పుడు ఏది ఇస్తున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయినాం. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాడికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి వీళ్ళు కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటూ నేను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ నిజామాబాద్, ఇప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మనకు జరిగింది ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ మిగులుతాయి. మిగిలేదు ఇక 2 బడ్జెట్స్. ఈ సమ్మర్ గడిచిపోతే 3 వేసవులు గడిచి, ఈ సమ్మర్ గడిచిపోతే 24 సమ్మర్ గడిచిపోయింది, 25 గడిచిపోయింది, 26 గడిచిపోతున్నది. ఈ 3 వేసవులు గడిచిపోతే మిగిలేదు ఇక 2, 27, 28, 29 ఏది అవుతుందో మీరు సమ్మర్ చూడరు, ఎన్నికలు వచ్చేస్తాయి. ఇంతవరకు ఏది అవుతుందో ఇవాళ యావత్ తెలంగాణ ఒక విధంగా జీవనాధారంగా భావించేటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా వినియోగంలోకి తెచ్చుకోవాలి, దాని గురించి ప్రభుత్వం ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం మీ తుమ్మడియేటి వద్ద నిర్మాణం చేయాలని తలంచినటువంటి ఒక బ్యారేజ్ కనీసం డిజైన్స్ కూడా రూపొందించబడలేదు. డిజైన్స్ కూడా మన బడ్జెట్లో 52 కోట్లు పెట్టిండ్రే, మన బడ్జెట్లో 52 కోట్లు పెట్టిండ్రు. అంటే రాబోయే 2 సంవత్సరాలలో మీరు తుమ్మడిహెట్టి నుండి ఏది ఇస్తుందో ప్రాణహిత నదీ జలాలను మన వినియోగంలో తెచ్చుకునే అవకాశం అయితే మనకు కనబడటం లేదు. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాలను వినియోగం తెచ్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏదైతుందో మేడిగడ్డ దాని పునర్నిర్మాణం వినియోగంలోకి తెచ్చుకోవటం, అట్లాగే అన్నారం కానీ సుందీలో సిపిఎస్ ఉంటే వాటిని కూడా అరెస్ట్ చేయటం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సరే వాళ్ళు కాలయాపన చేసిందే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి 1 సంవత్సరం తీసుకున్నారు NDSA. ఇప్పుడు NDSA రిపోర్ట్ ఇచ్చి కూడా 1 సంవత్సర కాలం గడుస్తుంది దాదాపు. ఇంతవరకు ఏదైతుందో ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందీల కానీ దాని పునర్నిర్మాణం దాని వినియోగంలో తీసుకురావడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ రూపొందించలేదు. నేను ఇదివరకే చెప్పాను, నేను ఇలా డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ఉన్నది. దాని కాంట్రాక్టర్స్ నిర్మాణదారులు ఎవరైతే LNTA కానీ నవయుగ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పునరుద్ధరింప చేయవలసిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. దాన్ని పునరుద్ధరింప చేయవలసిన బాధ్యత
దాని ఎగ్జిక్యూటివ్స్ కాంట్రాక్టర్లపై ఉన్నది. సరే, వాళ్ళు సహకరించకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో నిధులు వెచ్చించి దాన్ని పునరుద్ధరింపచేసి మీరు వాళ్ళ దగ్గర ఏది ఇస్తుందో రికవరీ ప్రాసెస్ ఇనిషియేట్ చేయవచ్చు. ఈవెన్ క్రిమినల్ యాక్షన్ ఆల్సో యూ కెన్ ఇనిషియేట్. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడపడం అని అంటే ఈ వేసవి అయిపోతే 3 సంవత్సరాలు గడిచినట్టేనే. ఇక మిగిలింది కేవలం 2 సంవత్సరాలు, 2 బడ్జెట్లు, 2 వేసవిలు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం ఆలోచన ఉన్నది? మీరు మేడిగడ్డ పునరుద్ధరణకు సంబంధించి మీ ఆలోచన ఏమున్నది? ఇప్పుడు తుమ్మడిహెట్టి వద్ద నుండి ప్రాణహిత నదీ జలాలు మళ్లింపు చేసే కార్యరూపం అయితే మీకు 2 సంవత్సరాలు కాలం రావటం లేదు. మిగిలిన మేడిగడ్డను వినియోగంలోకి తెచ్చుకోవాలి. వినియోగం తెచ్చుకోవడం మీరు ఏం చేస్తుండ్రు? ఎంతవరకు ఏది ఇస్తుందో సరే, ఇది గత ప్రభుత్వ వైఫల్యమా లేక ఏం జరిగింది ఏంటి అనేది దట్ ఇస్ వన్ పార్ట్. ఆయన ఎవరోనియాక ఆయన 1,00,000 కోట్లు నీళ్ళలో 1,00,000 కోట్లు ఎక్కర్రని ఆయన ఆ 3 బ్యారేజీలు కట్టడానికి ఆయన ఖర్చే 8,000 కోట్లు. ఆ 3 బ్యారేజీలు కట్టడానికి ఆయన ఖర్చే మ్యాక్సిమం 8,000 కోట్లు. 8,000 కోట్ల డ్యామేజ్ పోర్షన్. మ్యాక్సిమం ఒక 1,000 కోట్ల కంటే ఎక్కువ ఉండదు డ్యామేజ్ పోర్షన్. దాన్ని పునరుద్ధరించుకుంటే అయిపోతుంది. మీరు పునరుద్ధరణకు చర్యలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం, నిన్న కిషన్ రెడ్డి గారు కూడా బాధ్యత గల మంత్రి జాతీయ స్థాయిలో ఎంతవరకు దాన్ని ఒక విమర్శనాత్మకంగా చూసే ప్రయత్నం చేస్తుడు తప్ప నిర్మాణాత్మకంగా దాన్ని ఏ విధంగా వినియోగం తెచ్చుకోవాలనే ఒక ఆలోచన చర్చకు లేవనెత్తకపోవడం దురదృష్టకరం అని చెప్పంటున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు ముందైతే ఏదైతున్నదో వీళ్ళ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, all these 3 projects are built at the exchequer of the తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణ దశలో అది కుంగిపోయి ఒక 8 మందికి చనిపోయిన కార్మికులు. మళ్ళీ దాన్ని వదిలేస్తామా? ఇప్పుడు మీరు ఎస్ఎల్బిసిని వదిలేస్తున్న సొరంగ మార్గాన్ని, అది నిర్మాణ దశలోనే ఏది ఇస్తుందో అది కుంగిపోయేది ఇస్తుందో 8 మంది కార్మికులు చనిపోయినరా. దాన్ని వదిలేదు కదా మీరు. దాన్ని ఏ విధంగా మళ్ళీ నిర్మాణం కొనసాగింప చేయాలో ముందుకు పోవాలని ఆలోచన చేస్తుంది కదా. అంటే మరి దీన్ని ఎందుకు ఆలోచన చేయరు అంటున్నాం? మేడిగడ్డ గురించి ఎందుకు ఆలోచన చేయరు? ఎందుకు జాప్యం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చి దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సరం మనం వినియోగించుకున్నట్టయితే నీకు రేపు వర్షాకాలంలో ఏదైతుందో నీళ్ళు వస్తుండే. ఈ సంవత్సరం పోయిందంటే ఇక మళ్ళీ ఒక సంవత్సరం, మళ్ళీ నీకు వర్కింగ్ సీజన్ కలిసి రావాలని చెప్పంటే మళ్ళీ మీరు డిసెంబర్ పోతే వర్కింగ్ సీజన్ కలిసి వస్తాయి. నవంబర్, డిసెంబర్ పోతేనే కానీ రేపు భవిష్యత్తు ఏం కాబోతుందో మీరు ఊహించే పరిస్థితి లేదని చెప్పంటున్నాను నేను. రేపు భవిష్యత్తు ఏం కాబోతుందో మీరు ఊహించే పరిస్థితి లేదు అంటున్నాను. ఎంతవరకు ఏదైతుందో ఒక విమర్శనాత్మకంగా ఆలోచన చేయడం దొరుకుతుంది తప్ప నిర్మాణాత్మకంగా ఆలోచన చేయడం లేదు. ఏ రాజకీయ పార్టీ కానీ విమర్శ అనేది ఒక భాగంగా మాత్రమే చూడాలి మనం. విమర్శనే దానికి జవాబు కాదు. ఎంతవరకు ఏది ఇస్తుందో విమర్శనాత్మకంగా వీళ్ళ గత ప్రభుత్వంపై ఆరోపణలు నెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప దాన్ని పునర్నిర్మాణం చేసి ఏ విధంగా పునరుద్ధరింపజేయబడాలి, ఏ విధంగా వినియోగంలోకి దేవాలని ఆలోచన లేకపోతే దురదృష్టకరమని చెప్పంటున్నాను. మీరు ఇప్పటికైనా ఇప్పుడు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా ముందుకు పోదామంటే మీ సగం కాల వ్యవధి గడిచిపోయిందా? ఇంతవరకు మీ దగ్గర దాని డిజైన్స్ లేవు, మీ ఆలోచన కూడా కనబడటం లేదని చెప్పంటున్నాను. మీరు రాబోయే 2 సంవత్సరాల కాలం లోపల ఏది ఇస్తుందో తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం కూడా సాధ్యం కాదు, నీటి మళ్లింపు కూడా సాధ్యం కాదు. కనీసం ఇదన్నా పునరుద్ధరింపజేసుకుంటే ఇవాళ ఏ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడ్డటువంటి ఒక దాదాపు 16-18 లక్షల ఎకరాల ఆయకట్టు, దాదాపు 16-18 లక్షల ఎకరాల ఆయకట్టు, హైదరాబాద్ నగర డ్రింకింగ్ వాటర్, పారిశ్రామిక అవసరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో మూసి ప్రక్షాళన చేపట్టబోతూ అదొక కార్యక్రమం. అది కూడా దీనిపైన ఆధారపడాలి. అందుకే నేనేమంటున్నా, మీరు విమర్శలకే పరిమితం కాకండి. విమర్శలతోని సరిపెట్టుకుంటే కాలం ఏది ఉంటుందో, తెలంగాణ ప్రజానీకం ఏది ఇస్తుందో రాబోయే కాలం లోపల కాలం సహకరించకుంటే, అనుకూలించకుంటే మరి ఉత్తర తెలంగాణ ప్రాంతం నిజంగానే ఎడారి అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూసే పరిస్థితి వస్తుంది చెప్పంటారు. మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వాటిని పునరుద్ధరింప చేసి, లేకుంటే ఏమైపోతుంది, నీళ్ళన్నీ పోయేది ఇస్తుందో
పోలవరం పోతుంది, చంద్రబాబు నాయుడు కడుపు నింపుతుంది. ఇదంతా ఏమవుతుంది? అల్టిమేట్గా పోయి అల్టిమేట్ ఏం కాబోతుంది? మీరు ఎంత జాప్యం చేస్తే ఈ నీరంతా ఎక్కడికి పోతుంది? పోలవరం పోతుంది. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మన నిధులు, నీళ్లు, నియామకాల గురించి ఉద్యమించినామో మన నీళ్ళని ఏది ఇస్తుందో మళ్ళీ అటు ఆంధ్రలో కడుపు నింపడానికే పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అంటున్నా. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఆ కాంగ్రెస్లో లేను, వదులుకున్నా, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు సమస్యలన్నీ అక్కడనే వచ్చినాయి కదా. నేనేదైతుందో ఇవాళ వాస్తవంగా మేము ఆలోచించింది గంగారెడ్డి గారు మా మిత్రుడికి ఇస్తే బాగుంటుందని చెప్పిన ప్రతిపాదన చేయడం జరిగింది. దురదృష్టం కొద్ది ఏదైతుందో పదవి నియామకం ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏదైతున్నదో నియామకానికి ఆమోదం తెలిపిండు. నియామకానికి మౌఖికంగా ఆమోదం తెలిపిండు. మౌఖికంగా ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేయడానికి ఏదైతుందో ఆదేశాలు జారీ దాన్ని నిలిపివే బట్టంతో ఏదైతుందో వీళ్ళు మేము ఒక సహచరుడిని కోల్పోవడం జరిగింది. అది ఎంత బాధ ఉంటుంది మీరు ఊహించండి అని చెప్పంటున్నాను. మేము ఒక సహచరుడిని, కాంగ్రెస్ పార్టీ మాకు కుటుంబ సభ్యుని కోల్పోయాను అని చెప్పంటున్నా. అది ఎంత బాధకరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి అని చెప్పంటున్నాను. ఇవాళ మా సహచరుడిని కోల్పోవడానికి ఎవరు బాధ్యుడు? ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత అవుతుంది కదా. ప్రభుత్వ నిర్ణయమే తగు సమయంలో గిట్ట తీసుకొని ఉన్నట్టయితే మా మిత్రుని, సహచరుణ్ణి అదృష్టం పెట్టుడు చెప్పలేమని చెప్పంటున్నాను. ఇవాళ అడుగు తొలిగింది కాబట్టి మరి దీనికోసం జాప్యం చేసిండ్రో, అడ్డు తొలగించుకోవాలని జాప్యం చేసిండ్రో చూస్తుంటే అట్లే కనబడుతుంది. మన అవసరాలు వాడుకున్న మరి సంగనే మిగిలిన నీరుంటే కిందికి పోతే అవసరాలకు నీటిని వినియోగించుకోకుండా వాటి కిందికి వదిలేస్తే మాత్రం తెలంగాణ సమాజం క్షమించదు అంటున్నాం. మన అవసరాలకు వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా, అనాలోచితంగా ప్రభుత్వం అంటే ఏదైతుందో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రభుత్వం అంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఇక్కడ ఆరోపణలతో సరిపెట్టడం కాదు. ఇక్కడ నిర్మాణాత్మక వ్యవహరించలో భాగంగా ఏదైతుందో ఇప్పటికో సంవత్సర కాలం గడిచిపోయింది. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఇప్పుడు ఎంతో త్వరితగతిన ఈ మేడిగడ్డ, అన్నం, సిందిల్లా ఈ 3 బ్యారేజ్ పునరుద్ధరింప చేయగలిగితే రాబోయే కాలం లోపల అట్లీస్ట్ రేపు ఖరీఫ్ కానీ, రాబోయే రబ్బీ కానీ, రేపు శ్రీరామ్ సాగర్ నీళ్లు చేరుకోకున్నా కానీ ఏది ఇస్తుందో వరదకాలతో రివర్స్ పంపింగ్ స్కోప్ ఉన్నది. మీ ఆదిలాబాద్ కానీ, నిజాం, మీ నల్లగొండ, సూర్యాపేట వరకు కానీ, వరంగల్, మహబూబాద్ వరకు కానీ, రంగారెడ్డి కానీ మొత్తం ఇదే ఒకటి మనకు మిగిలింది అంటున్నాను. నేను దయచేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.